ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ రాశి అధిపతి జూన్ వరకు సప్తమంలో ఉంటాడు. కాబట్టి వీళ్ళకి సామాజికమైన విషయాలు అండ్ వివాహ సంబంధించిన విషయాలన్నీ కూడా కాస్త జూన్ వరకు అనుకూలత ఉంటుంది, స్ట్రెస్ ఉంటుంది. ఎందుకంటే గురువు యొక్క రాసుల్లో శని ఉండడము, శని యొక్క రాశిలో రాహు ఉండడం వల్ల ఇది. కాబట్టి ఏంటి, వీళ్ళకి సంబంధాలు కూడా కొంచెం విదేశీ సంబంధాలు సెట్ అవ్వడము, ఆన్లైన్లో సెట్ అవ్వడము, కొంచెం విదేశాలకు వెళ్ళడానికి కూడా అనుకూలించడం, ప్లేస్ చేంజ్ అవ్వడానికి అనుకూలించడం అనేటువంటిది చూపిస్తుంది. అయితే వీళ్ళకి రెండవ అధిపతి 4వ స్థానంలో ఉంటే వీళ్ళకి అర్ధాష్టమ శని కూడా నడుస్తుంది. కాబట్టి వీళ్ళు సొంతంగా, ఎందుకంటే 3వ అధిపతి కూడా శని అవుతాడు కాబట్టి స్వయం కృషితో ప్రాపర్టీస్ తీసుకోవడం జరుగుతుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే వీరు ఏదైతే ప్రాపర్టీ గురించి మనీ ఇస్తారో ఆ మనీ ఇచ్చేటప్పుడు ఆ డాక్యుమెంట్స్ కరెక్ట్గా రాసుకోవడము, ప్రాపర్ పర్సన్స్కి ఇస్తున్నామా లేకపోతే ఏదైనా ఫ్రాడ్ జరుగుతుందా అనేది మాత్రం ఖచ్చితంగా ఆలోచించాలి. అది ప్రధానంగా చూసుకోవాలి. వీళ్ళ సిబ్లింగ్ వరుస వాళ్ళకి విదేశాలకు వెళ్ళడానికి అనుకూలత ఏర్పడుతుంది. అక్కడ సిబ్లింగ్ వరుస వాళ్ళు ఎవరంటే వాళ్ళు కొంచెం వీళ్ళకి సపోర్ట్ చేస్తారు. 3లో ఉండే రాహు మంచివాడే కాబట్టి. అట్లాగే శనివారాలు ఎట్టి పరిస్థితుల్లో ప్రాపర్టీస్, వాహనాలు, గృహాలు, మిషనరీస్ కొనుగోలు చేయకూడదు. గుర్తుపెట్టుకుని వీళ్ళకి ఇప్పుడుండే ప్లాంటర్ పొజిషన్ లైఫ్ లాంగ్కి కాదు, 4లో శని ఉన్నారు కాబట్టి ఎక్కువ లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన, ఇది సంవత్సరం 3 నెలల వరకు ఉంటుందండి. లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన చేస్తూ ఉండాలి.